నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయ్యప్ప స్వామి దేవస్థానంలో మకర జ్యోతి ప్రజ్వలన చేసిన మాజీ ఎమ్మెల్యే మక్కెన. పండగ పూట విషాదం. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడితో పాటు 40 గొర్రెల మృతి. ముప్పాలలో రసవత్తరంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు. నువ్వా నేనా అంటూ తలపడుతున్న క్రీడా జట్టులు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో వినుకొండ నియోజకవర్గ ప్రజలు, రైతులు పాడి పంటలతో ఆరోగ్యాలతో ఉండాలంటూ వినుకొండ మార్కాపురం రోడ్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో సంక్రాంతిని పురస్కరించుకొని నేడు మకర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని జ్యోతిని ప్రజ్వలం చేసిన మాజీ ఎమ్మెల్యే మక్కన్న మల్లికార్జునరావు అన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుడివాడ చిన్న గురునాథంతో పాటు పలువురు నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన మక్కెన జ్యోతి ప్రజ్వలన నిర్విఘ్నంగా జరగడంలో కీలక పాత్ర పోషిస్తున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురునాథంతో పాటు మిగిలిన సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ దేవుడు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా వినుకొండ పట్టణంలో మార్కాపురం రోడ్లో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి గుడిలో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం గత 17 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ గుడి నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించినటువంటి స్వర్గీయ గుడివాడ వెంకట సుబ్బారావు గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి, మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి తమ్ముడు జనకుర్నాథరావు, మరొక తమ్ముడికి, వారి అల్లుడు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆ అయ్యప్ప స్వామి దయతో ఈ నియోజకవర్గం మొత్తం కూడా పాడి పంటలతో అదేవిధంగా వ్యాపారాభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయ్యప్ప స్వామి దయతో వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా, ఈ సంవత్సరం అయితే 2 మార్లు 41 రోజు సది కార్యక్రమాన్ని కూడా మరి గురువార జనగురునాథం గారి ఆధ్వర్యంలో భక్త బృందం అంతా కూడా బ్రహ్మాండంగా వసతులు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గం మొత్తం కూడా సుఖశాంతులతో ఉండాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా జరగాలని భక్త బృందాన్ని కోరుకుంటూ వాటి కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నా. మార్కాపురం రోడ్డులోనే వినుకొండ గ్రామం నందు మార్కాపురం రోడ్డు అయ్యప్ప స్వామి దేవస్థానం నందు 17వ సంవత్సరము నిర్విఘ్నముగా యొక్క మకర జ్యోతి కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. కావున దీనికి భక్తులు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ యొక్క సంవత్సరము మన భోజనాల విషయం కూడా మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా 2 విడతలుగా 41, 82 రోజులు చేసుకోవటము జరిగినది. అది కూడా యొక్క దాతల సహాయ సహకారాలతోటి వారి యొక్క కోరిక మేర దాతల సహకారం చేతి నిర్విఘ్నంగా జరిగింది. వారికి ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి, భక్తులకి, అందరికీ నేను అభినందనలు చెప్పుకుంటున్నాను. ఈ యొక్క నియోజకవర్గంలోని ప్రజానీకానికి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి మనం ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం జిల్లాలో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలు అందజేశారు. సిఐల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వినుకొండ పట్టిన సిఐ శోభన్ బాబుకు, జిల్లా ఉత్తమ సర్కిల్ స్టేషన్లలో ప్రథమ స్థానంలో వినుకొండ రూరల్ సర్కిల్ స్టేషన్ లో నిలపడంలో సిఐ ప్రభాకర్ను, అలాగే వినుకొండ కోర్టు కానిస్టేబుల్ కిరణ్ కుమార్ ద్వితీయ స్థానంలో, బెస్ట్ ఏఎస్ఐగా ద్వితీయ స్థానంలో ఈపూర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న జై శ్రీనివాసరావు
ఇన్వెస్టిగేషన్ లో బెస్ట్ సపోర్టింగ్ సిబ్బందిగా బొల్లమోటు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న బి రాజులకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతుల మీదుగా మెమోటోలు ప్రశంసలు అందజేశారు. పండగ పూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడితో పాటు 40 గొర్రెలు మృతి చెందిన ఈ సంఘటన వినుకొండ మండలంలోని అందుగోల కొత్తపాలెం సమీపంలో చోటు చేసుకుంది. కొత్తపాలెం గ్రామానికి చెందిన కుర్ర గాలయ్య అతని తనయుడు తిరుపతయ్యలు గొర్రెలు తీసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఎర్రగొండపాలెం వైపు నుంచి వినుకొండ వైపు వస్తున్న వినుకొండ ఆర్టీసీ డిపో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగి సంఘటన స్థలంలోనే యువకుడితో పాటు 40 గొర్రెలు చనిపోయాయని విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వినుకొండ అర్బన్ పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే తరుణంలో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో గంటల పాటు తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అర్బన్ సిఐ శోభన్ బాబు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. గొర్రెలు చచ్చిపోయినాయండి. అడవి నుంచి ఇంటికి తోలుకొని వస్తున్నారు. గొర్రెలు తోలుకొని వస్తుంటే బస్సు అతను కొట్టాడు. ప్రాంతం నుంచి వెనకుండా వస్తుంది బస్సు వెనకుండా వస్తుంటే గొర్రెలు ఏమో పొలం నుంచి ఇంటికి వస్తున్నాయి. ఇంటికి వస్తుంటే గుద్దిచ్చిండు. 40 గొర్రెలు చచ్చిపోయినాయి. మనిషి చచ్చిపోయిండు. ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన తప్పించుకుంటూ ఒక పిల్లోడేమో చచ్చిపోయిండు. బస్సు అతనిదే తప్పు. గొర్రెలు సైడే వస్తున్నాయి. అతనిదే తప్పు. అన్నయ్య ఇతడు పెదనాన్న కొడుకు ఉన్నారు. అక్కడే ఉన్నారు అందరు. కాల అంటే అడవి నుంచి రావాలి కండి ఇంటికి 6 గంటలకు తోలుకోవచ్చు. ఊరు మోపు వచ్చారుగా, ఊరు దగ్గరకు వచ్చినారు. ఊరు దగ్గరే జరిగింది కూడా. అంటే ఇంకా ఆయన ఇది తగిలింది కదా, పక్కకు తప్పుకోవడం ఆయనకి ఏం కాలేదు. వీళ్ళకి పిల్లోడు మాత్రం బాగా తగిలింది. తల మీద కూడా పోయింది. వెనక నుంచి కొట్టాడు కాబట్టి పిల్లోడు తప్పుకోవాలని సైడ్ కురకబోండి ఉరకలేక పడ్డాడు. సంక్రాంతిని పురస్కరించుకొని వినుకొండ విఠలరాజపల్లి సాయిబాబా గుడి వద్ద గత 15 రోజులుగా నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు వి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజు గెలుపొందిన టీములకు బహుమతులు ప్రదానం చేశారు. గెలుపొందిన విజేతలలో ప్రథమ స్థానంలో వినుకొండకు చెందిన కొల్లి సిసి జట్టు నిలవగా, 2వ స్థానంలో విఠలరాజపల్లి గ్రామానికి చెందిన DD9 స్ట్రైకర్స్ రానివ్వగా, 3వ స్థానంలో సేవలపురానికి చెందిన రైజింగ్ స్టార్ నిలిచింది. ఈ సందర్భంగా 3 టీములకు రోటరీ క్లబ్ ఆఫ్ వినుకొండ వారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేసినట్లు వి అకాడమీ డైరెక్టర్ వి అకాడమీ నిర్వాహకులు శివారెడ్డి పేర్కొన్నారు. ఎంతో ఉత్సాహంగా గత 15 రోజుల నుంచి జరిగిన పోటీలకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముప్పాలలో 3వ రోజు జరుగుతున్న కబడ్డీ పోటీలను నసరాపేట ఎమ్మెల్యే చదలవాడి అరవింద్ బాబు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు మిత్ర ఆధ్వర్యంలో 33వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో 3వ రోజు రసవత్తరంగా కొనసాగుతున్న పోటీలను నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు క్రీడాకారులను పరిచయం చేసుకొని కబడ్డీ ఆడి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు ప్రతిభ కనపరిచి క్రీడా స్ఫూర్తితో కబడ్డీ ఆడి బహుమతులను గెలుచుకోవాలని అరవింద్ బాబు కోరారు. 33 సంవత్సరాల నుండి జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ఆయన అభినందిస్తూ, ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఆర్థిక భారమైన లెక్క చేయకుండా పోటీలను ఘనంగా నిర్వహించి సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న కమిటీ సభ్యులకు, అందుకు సహకరిస్తున్న దాతలకు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులతో పాటు పలు గ్రామాల నుండి పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ముప్పాల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రైజ్ మనీ మొత్తం 9 లక్షలండి. ఫస్ట్ ప్రైజ్ 3 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1,00,000, ఫోర్త్ ప్రైజ్ 70,000, ఫిఫ్త్ ప్రైజ్ 50,000, సిక్స్త్ ప్రైజ్ 40,000, అలానే 30,000, 20,000, అలానే 15,000 అట్లా మొత్తం 12 ప్రైజులు 9 లక్షలు అందజేయడం జరుగుతుందండి. ఇవి కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ ప్లేయర్లు, బెస్ట్ డిఫెండరు, బెస్ట్ రైడరు, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ తరఫున 15,000 రూపాయల ప్రైజ్ మనీ అందజేయడం జరుగుతుందండి. ఈ పాల్గొన్న క్రీడాకారులకు, అతిథులకు, దాతలకు భోజనాలు
ఏర్పాటు చేయడం జరిగింది, భోజన వసతి. అలానే పాల్గొనే క్రీడాకారులకు ప్రయాణ ఛార్జీలు కూడా కమిటీ నిర్దేశించిన ప్రకారం కూడా జరుగుతుందండి. ఈ టోర్నమెంట్ మొత్తం 17వ తారీఖు దాకా జరుగుతుంది. 17 సాయంత్రం బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సినీ రంగం నుంచి కూడా మేము ఆహ్వానించడం జరుగుతుందండి. ప్రముఖుల్ని, రాజకీయ రంగం నుంచి కూడా ప్రముఖుల్ని ఆహ్వానించి వారి చేత బహుమతి ప్రదాన కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.